మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఏపీ పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింస దృష్ట్యా కౌంటింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఈ మేరకు ఏపీ డీజీపీ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో ఆ ముందు రోజు, కౌంటింగ్ రోజు, తర్వాతి రోజు వైన్ షాపులను బంద్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. అంటే జూన్ 3, 4, 5వ తేదీల్లో మద్యం షాపులు మూతపడనున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. అదేవిధంగా హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేపట్టి అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. సోషల్ మీడియాపై ఒక కన్నేసించాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అంతేకాదు, ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు కూడా అనుమతి లేదని, బాణసంచా వంటివి కాల్చడానికి వీల్లేదని పోలీసులు ఇప్పటికే తెలిపారు. కౌంటింగ్ సమయంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.